తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా రాజమండ్రి ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా ఊపందుకుంది. అదేవిధంగా ఈ విల్లాసు, ఫ్లాట్సు కొనుగోలు ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. అయితే రాజమండ్రి గ్రోత్ ఎటువైపు ఉంది అంటే తూర్పు వైపు, ఉత్తరం వైపు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా తూర్పు వైపు చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ఇటు తూర్పు రైల్వే స్టేషన్ డెవలప్మెంటు, ఆ బాలాజీపేట రోడ్లు, తర్వాత ఫ్లైఓవర్ మన మోరంపూడి ఫ్లైఓవర్ పడిన తర్వాత ఇటువైపు చాలా శరవేగంగా నిర్మాణాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనం కేబీ లగ్జరియా కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్లాట్స్, ఇది హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కోల్కతా తరహాలో 80 లగ్జరీస్ ఈ ఫ్లాట్లు తయారవుతున్నాయి. దాదాపు 80% పనులు అయితే పూర్తయిపోయాయి. ఇందులో మల్టీపర్పస్ హాలు, జిమ్ము, యోగా అండ్ మెడిటేషన్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇంటర్కమ్ ఫెసిలిటీ, ఆల్రౌండ్ వాక్వే, 24/7 సీసీటీవీ సర్వేలెన్స్, వైడ్ డ్రైవ్ వే, 100% వాస్తు, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్, సోలార్ ఫెన్సింగ్, కాంపౌండ్ వాళ్ళకి మొత్తం ఏర్పడి చాలా హై సెక్యూరిటీ జోన్లో ఈ 80 ఫ్లాట్స్ తయారవుతున్నాయి. ఈ 80 ఫ్లాట్స్ నిర్మాణానికి సంబంధించి ఏ విధమైన నిర్మాణం జరిగింది, ఈ కేబీ లగ్జరియాలో ఎలాంటి సౌకర్యాలతో ఈ ఫ్లాట్ సిద్ధమవుతున్నాయి, దీనికి సంబంధించి లోపల ఏ విధమైన సైజెస్లో ఉన్న ఫ్లాట్లు మనకు లభించే అవకాశం ఉంది, ఇతర వివరాలు, లోపల వాళ్ళు వాడిన మెటీరియల్ ఏంటి అంటే ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ సంబంధించి కానీ, ఇతర పైపులకు సంబంధించి గోడలు కానీ ఎలా ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం. తర్వాత పార్కింగ్ ఏరియా నుంచి బయటికి కార్లు రావడానికి, వెళ్ళడానికి ఉన్న ప్లేసెస్, ఇతర ఫ్లాట్స్కి దీనికి ఉన్న వేరియేషన్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహానగరాలకి ధీటుగా రాజమండ్రి, గాదాలమ్మ నగర్ ఏరియాలో ఇప్పుడు కేబీ లగ్జరియా 80 ఫ్లాట్లతో సిద్ధమవుతుంది. దాదాపు 80% పనులు అయిపోయాయి. ఈ ఫ్లాట్స్కు ఉన్న ప్రత్యేకత వివరించడానికి ఈ ఫ్లాట్స్ ఇన్ఛార్జ్ అయిన సందీప్ మనతో ఉన్నారు. దీప్ గారు, ఎట్లా స్పెషల్స్ దీనికి? మిగతా ఫ్లాట్స్ చాలా కడుతున్నారు రాజమండ్రికి అతి సమీపంలో మోరంపూడి ఫ్లైఓవర్కి జస్ట్ 250 మీటర్స్ దూరంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి కేబీ లగ్జూరియా అని చెప్పి కేబీ ఎస్టేట్స్ వారిది. దీంట్లో వచ్చేటప్పటికి టోటల్ 80 ఫ్లాట్లు వస్తాయి. 80 ఫ్లాట్లలో 25 ఫ్లాట్స్ 2 BHK, మిగతా రిమైనింగ్ ఫ్లాట్స్ అన్నీ కూడా 3 BHK ఫ్లాట్స్. దీంట్లో వచ్చేటప్పటికి డిఫరెంట్ వేరియేషన్స్లో 3 BHK ప్రొవైడ్ చేస్తున్నాం మేము. 3 BHK వచ్చేటప్పటికి 1450 నుంచి స్టార్ట్ అవుతుంది. 1450 నుంచి 2500 SFT దాకా దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయి సార్. దీంట్లో వచ్చేటప్పటికి చుట్టూ సెట్ బ్యాక్ కానీ, డ్రైవ్ ఏరియా కానీ చాలా పీస్ఫుల్గా, చాలా స్పేషియస్గా ఉంటుంది. సందీప్ గారు చూపించగలరు సార్? ఈ అపార్ట్మెంట్లో మీకు డ్రైవ్ ఏరియా వచ్చేటప్పటికి 2 and 4 వెహికల్స్ వెళ్ళేలాగా చాలా స్పేషియస్ ఉంటుంది సార్. దీంట్లో వచ్చేటప్పటికి టాట్లాట్ ఏరియా అంటారు దీన్ని. టోటల్లీ గ్రీనరీ వస్తుంది. చిల్డ్రన్ ఏరియా కానీ, అంటే ప్లే ఏరియా కానీ, రేపు షటిల్ ఆడుకోవడానికి కానీ, వాలీబాల్ ఆడుకోవడానికి కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి అపార్ట్మెంట్లో 4 లిఫ్ట్లు వస్తాయి. ఆ జనరేటర్ వచ్చేటప్పటికి ఫుల్లీ బ్యాకప్, ఎక్సెప్ట్ ఏసీ గేజర్ తప్ప ఫుల్లీ బ్యాకప్ ఇచ్చేస్తున్నాం. అపార్ట్మెంట్ చుట్టూ కూడా కరెంట్ 24 hours ఉండేలాగా ప్లాన్ చేసాం. దీన్ని బట్టి ఈ డ్రైవ్ ఏరియాలో 2 కార్లు ఒకేసారి ఈజీగా 2 and 4 వెహికల్స్ ఈజీగా వెళ్తాయి సార్. 20 feet SFT అని మొత్తం, అది 20 feet వస్తుంది సార్ మొత్తం. ఏ నిబంధనల ప్రకారం మన ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేసి అప్రూవల్ సార్? రెరా ప్రాజెక్ట్ ఇది, రుడా అప్రూవల్, ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట. రాజమండ్రిలోనే 80 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ ఇది ఒకటే రాజమండ్రిలో. దీంట్లో వచ్చేటప్పటికి 4 లిఫ్ట్లు వస్తాయి సార్. ఓటీస్ కంపెనీ బ్రాండ్ ఇస్తున్నాం మేము. మెట్లు వచ్చేటప్పుడు 10 అడుగులు వెడల్పు వస్తుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. సందీప్ గారు, ఈ ఫ్లాట్స్లో మొత్తం ఏ రకాలు ఫ్లాట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లోర్లో ఎలా ఉంటుంది? ఒక ఫ్లోర్లోనే మీకు డిఫరెంట్ వేరియేషన్స్లో SFTలో ఫ్లాట్స్ ఉన్నాయి సార్. 2 BHKలో, 3 BHKలో కూడా. 3 BHKలో మీకు 1450 SFT నుంచి 2500 SFT కూడా ఒకే ఫ్లోర్లో మీరు విత్ ఏది కూడా కామన్ వాల్ ఉండదు. ప్రతి దానికి కూడా 6 feet 7 inches OTS ఉంటుంది గ్యాప్. అంటే వెంటిలేషన్ కానీ, వెలుతురుకి కానీ ఎటువంటి లోటు ఉండదు అనమాట. 3 BHK కూడా సార్ సేమ్. 2 BHK కూడా సార్ 1225 SFT నుంచి 1320 SFT దాకా ఉన్నాయి సార్. 2 BHK వేరియేషన్స్లో. చూపించండి. రండి సార్. సందీప్ గారు, ఏ ఫ్లాట్ ఎలా ఉందో సార్ చూపించండి. 3 BHK ఫ్లాట్ సార్. రండి సార్ చూద్దాం. ఇది వచ్చేటప్పుడు హాల్ అండి. ఎంత వస్తుంది? ఇది టోటల్లీ మీకు 1900 SFT సార్ ఈ ఫ్లాట్ వచ్చేటప్పటికి. ఇది 3 BHK ఫ్లాట్ సార్. ఇది హాలు, లివింగ్ ఏరియా, ఇది డైనింగ్ ఏరియా, ఇది వచ్చేటప్పటికి ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. చాలా స్పేషియస్గా ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్. అన్నీ కూడా దీంట్లో ప్రీమియం ప్రొడక్టే వాడతాం సార్. ISA బ్రాండెడ్.
మీకు వాడే స్విచ్చెస్ కానీ, ప్లంబింగ్ కానీ, శానిటరీ ఐటమ్స్ కానీ, యూపీవీసీ కానీ అన్ని డోర్ కూడా కిచెన్ గ్రానైట్ అంతా కూడా ఎలా వాడామో డోర్ ఫ్రేమ్స్ అన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే వస్తాయి. సీలింగ్ అన్నిటికి ఇంక్లూడింగ్ కిచెన్తో సహా సీలింగ్ చేసేస్తాం సార్. ఇది వచ్చినప్పటికి కిచెన్, అది వచ్చినప్పుడు యూటిలిటీ ఏరియా. ఇది వైడ్ బాల్కనీ వస్తుందండి, పూర్తి వెంటిలేషన్తో వ్యూ, రోడ్ వ్యూ వస్తుంది. ఇది పూజా మందిర్ అనమాట అండి, పూజా రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ రూమ్ కూడా వస్తుంది సార్ దీంట్లో వచ్చినప్పుడు. ఇది వచ్చేటప్పటికి 3 BHKలో థర్డ్ బెడ్రూమ్ అనమాట. దీనికి మాత్రం అటాచ్డ్ రాదు, కామన్ వస్తుంది. 2 ఆటలకి అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి, ఒక దానికి కామన్ వస్తుంది బాత్రూమ్స్. ఇది 3 BHKలో 1485 SFT సార్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది 3 BHKలో హాల్ సార్. ఇది డైనింగ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, 2 బెడ్రూమ్కి మాత్రం కామన్ బాత్రూమ్ వస్తుంది. అంటే 3 BHKలో కాంపాక్టబుల్ సైజ్ అనమాట మీకు, కానీ చాలా స్పేషియస్గా ఉంటుంది. కిచెన్ కానీ, యూటిలిటీ కానీ, పూజా రూమ్ కానీ అన్నీ వస్తాయి దీంట్లో. దీనికి కూడా వైట్ బాల్కనీ టాట్లాట్ ఏరియాలోకి వస్తుంది అనమాట అండి. వ్యూ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు మీకు, బిల్డింగ్ చుట్టూ తిరిగిన. యూపీవీసీ గ్లాస్ వస్తుంది సార్, స్లైడింగ్ డోర్ వస్తుంది మొత్తం. ఇదంతా కూడా గ్రీనరీ వస్తుంది, అంటే బ్రౌచర్లో మీరు చూపించుకుంటే అర్థమైపోద్ది అది ఎలా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మీకు వెస్ట్ ఫేసింగ్ 1780 SFT సార్. దీంట్లో వచ్చేటప్పుడు రోడ్ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, వైట్ బాల్కనీతో. ఎక్కడ కూడా కామన్ వాల్ ఉండదు. ప్రతి దానికి కూడా ఫ్లాట్కి కూడా 6 feet 7 inches టాట్లాట్ గ్యాప్ ఉంటుంది అనమాట అండి. OTS అన్నది ప్రతి దానికి ఉంటుంది. ప్రతి దానికి కూడా పూజా రూమ్తో సహా ఇచ్చాం సార్ మీకు. అక్కడ 100% వాస్తు ఇది. సార్ ఇప్పుడు ఇంచుమించు ఎంత పర్సంటేజ్ వర్క్స్ అని? 80% టోటలీ వర్క్ కంప్లీటెడ్ సార్. సివిల్ వర్క్ అన్నది టోటలీ కంప్లీటెడ్. ఇప్పుడు 3 floors వైరింగ్ అయిపోయి సెకండ్ ఫ్లోర్ సీలింగ్ జరుగుతుంది. రేపు డిసెంబర్ కల్లా పొజిషన్ ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నాం మేము. మిగతా 20% ఒక 3 నెలల్లో కంప్లీట్ అయిపోయింది. డెఫినెట్లీ సార్. ఓన్లీ టైల్స్ ఒకటే మాకు చేయాల్సిన పని ఉంది అంతే. ఇంకా మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు అన్న వైరింగ్ కానీ, సీలింగ్ వర్క్ కానీ, పుట్టి ఫస్ట్ కోటింగ్ వర్క్ కానీ అన్నీ అయిపోయినాయి సార్ ఫ్లాట్లో, కన్సీల్ ప్లంబింగ్ ఐటమ్తో సహా. సో ఇప్పుడు రెడీమేడ్ షర్ట్ కొనుక్కుని వెంటనే వేసుకున్నట్టుగా ఇప్పుడు రెడీ చేసి అప్ చెప్పేస్తాం. తక్షణమే గృహప్రవేశానికి రెడీ చేసి అప్ చెప్తాం. డిసెంబర్కి రెడీ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. మాకు ఏదైనా ఇంత స్టాండర్డ్స్లో వర్క్స్ అన్నీ కూడా చేసి హై స్టాండర్డ్స్ ISA ప్రమాణాలతో కూడిన మెటీరియల్స్ అన్నీ కూడా వాడేరు ఈ ఫ్లాట్స్లో. చాలా చక్కగా కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ మాత్రం హై రేంజ్లో ఉన్నాయి, ఎక్కడ కూడా రాజీ పడని పరిస్థితి ఉంది. KB లగ్జరియా కూడా చాలా కంప్లీట్గా మనం మెట్రో సిటీస్లో చూస్తూ ఉంటాం. ఎంత కారిడార్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది, 6 feet 7 inches కారిడార్. ఇది వైడ్ బాల్కనీ కింద మీకు ఎలా ఉందో అలాగే కారిడార్లో కూడా లైట్ ఫెయిల్యూర్ ఎక్కడ ఉండదు సార్. 7 inches గ్యాప్ అనమాట ప్రతి ఫ్లాట్కి కూడా. ఏ ఫ్లాట్ కూడా కామన్ వాల్ ఎక్కడ ఉండదు. మీకు టాప్ టు బాటమ్ కూడా ఏరియల్ వ్యూ చూసినా సరే ఏ ఫ్లాట్ కూడా కన్సీల్ అవ్వదు, ఒకటే కామన్ వాల్ అన్నది ఎక్కడా ఉండదు అనమాట. ఈ ఎలక్ట్రిఫికేషన్ సంబంధించి ఏ ఫ్లోర్ కా ఫ్లోరా? ఏ ఫ్లోర్ కా ఫ్లోరే సార్. టోటల్లీ ఏది కూడా కామన్గా ఏముంది. 3 జనరేటర్లు వస్తాయి, 4 లిఫ్ట్లు వస్తాయి సార్. దీంట్లో వచ్చేటప్పుడు 2 స్టెయిర్ కేసులు వస్తాయి. జనరేటర్ ఫుల్లీ బ్యాకప్. బాల్కనీ ఏరియాలో కూడా మీకు ఇంత టాట్లాట్ వదిలేసాం మనం. ఎక్కడ కూడా ఇదంతా కూడా స్టెయిర్ కేసు ఇప్పుడు మనం కావాలంటే పుల్ చేసుకుని వాడుకోవచ్చు, బాల్కనీకి కారిడార్కి వాడుకోవచ్చు. ఇదంతా లేకపోతే వీళ్ళకి బాల్కనీ ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ యాజ్ పర్ రేరా రామ్స్ ప్రకారం మనం ఏదైతే టాట్లాట్ వదలాలో ప్రతి దానికి కూడా టాట్లాట్ వదిలేసాం. OTS అన్నది దేనికి వాళ్ళు వాడతారండి? ఏముండదు సార్, అంతే కామన్. ఇంకా గ్యాప్ అంతే, పూర్తిగా వెంటిలేషన్ పర్పస్ అంతే. 2 bedroom వైడ్ బాల్కనీ అండి. ఇదంతా కూడా సెట్ బ్యాక్ వస్తుంది సార్. మన బిల్డింగ్ చుట్టుపక్కల ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో ఇదంతా సెట్ బ్యాక్ వస్తుంది. అదంతా కూడా గ్రీనరీ. ఇదంతా కూడా గాదాలమ్మ నగర్ పార్క్ ఏరియా అనమాట అండి. ఎప్పటికీ గ్రీనరీ ఇలాగే ఉంటుంది అనమాట అండి. ఇదంతా పార్క్ ఏరియా సార్. ఇదంతా సేఫ్టీ నామ్స్ ఉన్నాయో వాటిని పాటిస్తూ రెరా క్రెడా ఏవైతే చెప్పాయో నామ్స్కి అనుగుణంగా, అలాగే ఫైర్ వ్యాన్ తిరగడానికి చుట్టూ అపార్ట్మెంట్కి వీలుగా ఉండాలి. అలాంటి కన్స్ట్రక్షన్ చాలా వరకు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మాత్రం 2 ఫైర్ వ్యాన్స్ ఏకంగా ఒకసారి తిరగచ్చు. ఆ స్థాయిలో వీళ్ళు ప్రమాణాలు పాటిస్తూ నిర్మించారు. ఇంకా ఏమున్నాయి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూసేది వచ్చేటప్పటికి 2488 SFT సార్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మా దగ్గర ఉన్న వాటిలో పెద్ద ఫ్లాట్ అనమాట అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. మీరు నడిచే ఏరియా కూడా ఇదంతా కూడా వాళ్ళ బాల్కనీలోనే అనమాట. ఫ్లోర్కి ఎన్ని ఉంటాయి? ఒకటే ఫ్లాట్ ఉంటుంది సార్, టోటలీ ప్రీమియం. మా దగ్గర ఉన్న 80 ఫ్లాట్లు 5 ఫ్లాట్లు 2488 SFT అనమాట. అంటే దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి సార్? చాలా స్పేషియస్గా ఉంటుంది సార్. బెడ్రూమ్ సైజెస్ అవి కూడా 17 x 16. హాల్ వచ్చేటప్పటికి
మీకు నియర్లీ 21x24 ఉంటుంది సార్. ఇది డైనింగ్ ఏరియా సపరేటు, హోమ్ థియేటర్ రూమ్ సెట్ చేసుకోవచ్చు. 3 బెడ్రూమ్స్కి 3 బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి. పూజా మందిర్ సపరేట్, ఓపెన్ కిచెన్ వస్తుంది. పేరుకి 3 బెడ్రూమ్ కానీ 4 బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి డైనింగ్ ఏరియా సార్. ఇదంతా కూడా అది మాస్టర్ బెడ్రూమ్ సార్. అది దాని డ్రెస్సింగ్ రూమ్ కమ్ అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది. ఏది మాస్టర్ బెడ్రూమ్? ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ సార్ విత్ అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్ అండ్ బాత్రూమ్. ఇది వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ రూమ్ సార్. ఇది వచ్చేటప్పటికి అటాచ్డ్ బాత్రూమ్, వెట్ డ్రై బాత్రూమ్స్ అనమాట. ప్రతిది కూడా వెట్ డ్రై బాత్రూమ్స్. ఇది కిచెన్ సార్. ఇది 2488 SFT. ఇది అది యూటిలిటీ ఏరియా అనమాట. దానికి కామన్ సార్. యూటిలిటీ అన్నది ప్రతి ఫ్లాట్కి, అంటే మా దగ్గర ఉన్న లీస్ట్ బాదర్ 1225 SFT నుంచి 2488కి ఏది కూడా మిస్ చేయకుండా యూటిలిటీ పూజా రూమ్ అన్నది కామన్గా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా యూపీవీసీ ఫ్రెంచ్ డోర్ వస్తుంది. అంటే వైట్ బాల్కనీలు అన్నది కామన్ ప్రతి దానికి. ఎక్కడ కూడా ఫ్లాట్కి ఎటువంటి సంబంధం ఉండదు. కామన్ వాల్ అన్నది ఎక్కడ ఉండదు. ప్రతి దానికి కూడా ఓటీఎస్ గ్యాప్ ఉంటుంది అనమాట 6. ఇదంతా కూడా గ్రీనరీ డెవలప్ అవుతుంది సార్. దీపు గారు, ఇప్పుడు డోర్స్ సంబంధించి ఎక్కడైనా టేక్ వాడారా? ఈ అన్నీ కూడా టేక్ గుమ్మాలు సార్. 100% టేక్. ఇది మిగతా గుమ్మాలు అన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు. డోర్స్ అన్నీ కూడా కంట్రీ వుడ్ ఫ్లష్ డోర్స్ ఇస్తారనమాట. విండోస్ అన్నీ కూడా యూపీవీసీ సార్ విత్ సేఫ్టీ గ్రిల్స్తో సహా. గ్రిల్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం సార్. ప్రతి ఫ్లాట్లో కూడా కిటికీలు వచ్చేటప్పుడు గ్రానైట్ చుట్టూ ఫ్రేమ్ చేసి దాంట్లో యూపీవీసీ విత్ ఎస్ఎస్ స్టీల్ రైలింగ్తో కూర్చునేలాగా అనమాట. సీలింగ్ వచ్చేటప్పటికి మొత్తం ఆల్రెడీ 2 ఫ్లోర్స్ అయిపోయింది సార్. సీలింగ్ వర్క్ కూడా వెంటనే సైమల్టేనియస్గా వైరింగ్తో పాటు సీలింగ్ కూడా జరిగిపోతుంది. డిసెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేసేస్తాం సార్. పొజిషన్ ఇచ్చేస్తాం మేము. అన్ని ఫ్లాట్స్ పొజిషన్కి మీకు జనవరి కల్లా మీకు హ్యాండ్ ఓవర్ అయిపోతాయి. అంటే మీరు కావాల్సిన వుడ్ వర్క్ యాడ్ ఆన్ చేసుకునే మాడిఫికేషన్ వర్క్లు కానీ అవి జరుగుతూ ఉంటాయి అంతే. దీపు గారు, ఇప్పుడు అంటే ఓనర్ స్టేజ్కి అనుగుణంగా లేకపోతే మీ ప్లాన్? ఓనర్ స్టేజ్ అనుకూలంగా సార్. యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం మేము కన్స్ట్రక్షన్ అయితే చేసాం. ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి దాన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. చూసారుగా, ఇప్పుడు కేబీ లగ్జరియా చాలా అత్యాధునిక రీతిలో ఈ ప్లాట్స్ అన్నీ కూడా 80 ప్లాట్స్ సిద్ధమైపోతున్నాయి. రెడీమేడ్ షర్ట్ వేసుకున్నంత ఈజీగా వీళ్ళు ఎవరైనా ప్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు వచ్చి వెంటనే గృహప్రవేశాలు చేసుకుని దిగే పరిస్థితికి ప్లాట్స్ ఉన్నాయి. ఎప్పుడో కడతారు అని దానికోసం డబ్బులు ఇన్వెస్ట్ చేసే కన్నా ఇమీడియట్లీ చూసుకుని వాళ్ళకి నచ్చిన విధంగా ఉన్నాయో చూసుకున్న తర్వాత కస్టమర్స్ హ్యాపీగా తీసుకొచ్చని ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రదీప్ చెప్పడం మనం చూసాం. దీంతోపాటు దసరా దీపావళికి కూడా ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి చెప్పడం జరిగింది. ఇవన్నీ గమనించి ఈ దసరా దీపావళి లోపల వీళ్ళు వస్తే కనుక ప్రత్యేకమైన బెనిఫిట్స్ కూడా పొందే అవకాశం ఉంది. ఇది సుంకర రాంబాబుతో ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.